హాయ్ హలో వెల్కమ్ టు అజస్వి క్రియేషన్స్. నేను ఈరోజు తిరుకడియూరులో ఉన్న అమృతకడేశ్వర స్వామివారి టెంపుల్ చూపించబోతున్నానండి. ఆ టెంపుల్ యొక్క విశేషత, అక్కడ స్వామివారికి అమ్మవారికి ఆ పేర్లు ఎలా వచ్చాయి ఏంటి అనేది మొత్తం అన్నీ ఇన్ డీటెయిల్గా చెప్తానండి. ఇక్కడికి మనం వెళ్ళాలంటే విజయవాడ నుంచి మయిలాదుతురై ట్రైన్కి వెళ్ళాలండి. అక్కడ నుంచి క్యాబ్స్ మాట్లాడుకోవాలంటే తిరుకడియూరుకి సుమారు 30 కిలోమీటర్లు దూరం ఉంటుందండి ఇక్కడ నుంచి. ఇదిగోండి, ఇది తిరుకడియూరులోని టెంపుల్, స్వామివారి టెంపుల్ అండి. ఇది మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ చాలా విశేషంగా ఆయుష్ హోమాలు, మృత్యుంజయ హోమాలు, కలశ పూజలు జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ సుమారు రోజుకి 70 నుంచి 80 వరకు షష్ఠి కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయండి. చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకోండి, ఇది మెయిన్ గోపురం అన్నమాట. ఇంకోండి, ఇక్కడ అనేది మనకి షష్ఠి కార్యక్రమం మొదలవుతుంది. ఈ లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడ మనకి గజ పూజ చేస్తారండి. స్టార్టింగ్ గజ పూజ చేసిన తర్వాత మనకి గోపూజ కూడా ఉంటుందండి. గోపూజ ఇంకోండి, ఈ పక్కన చూపిస్తున్నది ఇదేమో అభిరామి అమ్మవారి టెంపుల్ అండి. ఇది ఈ లోపల అమృతకడేశ్వర స్వామివారి టెంపుల్ అండి. మేము ఇన్ డీటెయిల్గా చూపించలేకపోయాము, టెంపుల్ క్లోజ్ ఉండడం వల్ల. ఇదిగోండి, ఈ టెంపుల్ క్లోజ్ ఉంది, బయట నుంచి తీసిందేనండి. ఇది అమ్మవారి టెంపుల్, ఇది కూడా క్లోజ్ ఉందండి, అభిరామి అమ్మవారి టెంపుల్. ఇక్కడ హోమాలు చాలా బాగా చేస్తారండి. ఇంకోండి, హోమాలకి ఏర్పాట్లు చేసింది ఇది. ఇలాగే ఎవరికి వాళ్ళకి మండపాలు ఏర్పాటు చేసి హోమాలు చేయిస్తారండి. చాలా బాగా చేస్తారు. ఇక్కడ స్వామివారికి అమ్మవారికి ఆ పేర్లు ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా చెప్తానండి ఈ వీడియోలో. క్షీరసాగర మథనం జరిగినప్పుడు పాలకడల నుంచి అమృతం తీసుకునే సమయంలో గణపతిని పూజించడం మర్చిపోయారండి. అందుకు ఆగ్రహించిన వినాయకుడు ఒక బిందుడు అమృతాన్ని ఈ గర్భగుడిలో దాచిపెట్టాడండి. అది ఈ అమృతంతో నిండిన బిందె ఆ మహాశివలింగంగా అవతరించిందండి. అందుకని అమృతకడేశ్వర స్వామివారు అంటారండి. అమృతాన్ని దాచిపెట్టిన కారణంగా ఇక్కడ వినాయకుడిని కళ్ళాల్ వినాయక్ అని కూడా అంటారండి. పూర్వం అభిరామ భట్టర్ అనే భక్తుడు ఇక్కడి ఆలయంలో అమ్మవారిని ధ్యానిస్తూ జ్ఞాన నిమగ్నుడై ఉండగా మహారాజు అతని దగ్గరికి వెళ్ళి ఈరోజు తిథి ఏమిటి అని అడిగాడు. అప్పుడు అతడు ఆ తల్లి యొక్క తేజోరూపంను చూస్తూ ఈరోజు నిండు పౌర్ణమి అని అన్నాడు. కానీ ఆ రోజు అమావాస్య కావడంతో మహారాజు ఆ రోజు నిండు చంద్రుడిని చూపించకపోతే నీకు శిరశ్ఛేదనము అని అన్నాడు. ఆ మాటలకు ఆ భక్తుడు ఆ అమ్మని వేడుకోగా కరుణామయ్య అయిన ఆ తల్లి తన కర్ణకుండలమును అంటే చెవికమ్మను ఆకాశంలో విసరగా అది నిండు చంద్రునిగా ప్రకాశించిందంట. అది చూసి రాజు ఆశ్చర్యపోయి తన తప్పును క్షమించమని అడిగాడు. ఇక్కడ ఆయుష్ హోమాలు, మృత్యుంజయ హోమాలు ఎందుకంత విశేషం అంటే యమధర్మరాజు బారి నుండి మార్కండేయుడిని రక్షించడం కోసం పరమేశ్వరుడు యముడిని సంహరించాడు. అందువలన ఈ స్వామిని కాల సంహారకుడు అని పిలుస్తారు. ఇక్కడ షష్ఠి కార్యక్రమాలు ఎలా చేస్తారు ఏమిటి అని చూడాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో నాకు పిన్ చేయండి. నేను ఇన్ డీటెయిల్ వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.